అస్మద్గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఆ దేవతలు శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఓ వేదవేద్య, నీవు సర్వజీవులకు గురువు, వేదముల చేత తెలియబడువాడువు, వేదములే స్థానముగా కలవాడువు. ఇట్టి నిన్ను బ్రహ్మవేత్తలు తెలుసుకుంటున్నారు, అజ్ఞానులు తెలుసుకోలేకపోతున్నారు. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలగు వారి స్తోత్రముల వలన మీ పాద సరోజయుగము మాకిప్పుడు కనిపించింది. ఓ దేవా, సర్వలోకములను సృష్టించినప్పుడు మీరు బ్రహ్మదేవుడవుతున్నారు. ఆ సృష్టి చేయబడిన జగత్తుని నాశనం చేసేటప్పుడు ఈశ్వరుడవుతున్నారు. జలప్రళయముచే సర్వలోకములను నాశనము చెందినప్పుడు మీరొక్కరే మిగిలి ఉంటున్నారు. సమస్తమైన ప్రపంచానికి సృష్టికర్తలు మీరే. ఈ జగమంతయు మీరే. మీ యొక్క రోమకూపము నుండి అనేకమైన బ్రహ్మాండములు అతి సూక్ష్మమైన పరమాణువుల వలె ప్రకాశిస్తున్నాయి. బ్రహ్మదేవుడు మీ యొక్క నాభికమలమందు పుట్టి సముద్రమందు తన పుట్టుక స్థానము తెలియక పద్మనాళమందు ప్రవేశించి, ఓ దేవా, నాకు ఆధారమేమిటి, అసలు నేనెవరిని, నేనెలా వచ్చాను అని బాధపడ్డారు. అప్పుడు ఆకాశమందు తప అను శబ్దం వినిపించింది. అందువలన తపస్సు శ్రేష్టమని గ్రహించి ఆ నాభికమలమందే శ్రీహరిని గూర్చి 1000 ఏండ్లు తపస్సు చేసి తనకు ఆధారభూతుడు శ్రీహరి అని తెలుసుకుని ఆ విష్ణుదేవుని స్తుతించి వారి అనుగ్రహం పొంది ఈ హస్తి మశకాంతరభూతమైన విశ్వాన్ని సృజించాడు. ఓ దేవా, నీవు 1000 కళ్ళు గలవాడవు, 1000 ముఖములు కలవాడవు, 1000 పాదములు కలవాడవు, 1000 చేతులు కలవాడవు, అన్ని గుణముల చేతను సహస్ర సంఖ్యాకుడవి, 1000 రూపముల చేత భూమ్యాది సమస్త లోకములందు వ్యాపించినావు. మీ పొట్టయందున్న ఒక భాగమందే 14 లోకములను సమస్త ప్రాణికోటితో కూడి పుట్టుచూ చచ్చుచూ ఉన్నాయి. నీ బలశౌర్యములు స్వేచ్ఛాధనములు. పరమ పవిత్రములైన బ్రహ్మదేవుడు, గరుత్మంతుడు, అక్రూరుడు మొదలగు భక్తులు మీ వలన వైకుంఠ ప్రాప్తి కనువకు మార్గములు తెలుసుకొని నిన్నే సేవించి మాయకతీతులై సత్యయుతులై పరమ పురుషుడువును, పరాత్పరుడువును, స్వయం ప్రకాశకుడువును, పరబ్రహ్మస్వరూపుడును అగు నిన్ను పొందగలుగుచున్నారు. ధ్రువుడు, నారదుడు, అర్జునుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు, సౌనకుడు, విభీషణుడు, వశిష్ఠుడు, పరాశరుడు, గజేంద్రుడు, శుకుడు, భీష్ముడు, రుక్మాంగదుడు, ఆంజనేయుడు, బలి, పుండరీకాదులు నీ పాదభక్తి చేతనే దుఃఖము లేక తేజస్సుతో కూడిన శాశ్వతమైన నీ స్థానాన్ని పొందుతున్నారు. అలాంటి సుఖములనిచ్చు మీ పాదపద్మములకు నమస్కారము చేసేదము. ఓ శ్రీహరి, నీవే విష్ణుడువు, సూర్యుడువు, ఇంద్రుడవు, బ్రహ్మవు, రుద్రుడవు, చంద్రుడవు, యముడవు, అగ్నిదేవుడవు, యజ్ఞాది దేవతవు, పక్షులు, పర్వతములు, వృక్షములు, దిక్కులు, సముద్రములు, ఇవి అవి అని కాకుండా సమస్తమైన జీవరాశులతో కూడిన చరాచరాత్మకమైన ప్రపంచమంతయు నీ స్వరూపమే గాని వేరే కాదు గదా దేవా. నీకు సదా నమస్కారము చేసేదము. ఓ శ్రీహరి, పూర్వకాలము నుండి కూడా మునులు, యోగులు, బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు మొదలగు వారందరూ సంసార సాగరాన్ని దాటుటకై మిక్కిలి సుఖప్రదముకు నీ యొక్క భక్తి అనే పడవను ఆశ్రయించి ఈ జలనిధిని దాటి నీ పాదకమలములను చేరుచున్నారు. పూర్వము అజామిలుడు అనునతడు మిక్కిలి దురాచారములు గలవాడై ప్రతి నిత్యము అనేక పాపాలు చేస్తూ అంత్యకాలమున తన పుత్రుని యందుగల ప్రేమ చేత వణుకుతో కూడిన వాక్యములతో నారాయణ అను నీ పేరును స్మరించినంత మాత్రాన శాశ్వతమైన మోక్షాన్ని పొందాడు. ఓ భగవంతుడా, నీ మహిమ తెలుసుకొనుట ఎవరికి సాధ్యమవుతుంది? స్వతంత్రంగా పుట్టినట్టియు, సర్వగుణాధారమైనట్టియు, సుగుణములు కలిగినట్టియు, విధిజ్ఞురాలను, వేదజ్ఞురాలను, శాస్త్రార్థ విచారణయందు అసమాన ప్రజ్ఞావతియు అగు పార్వతీదేవి నీ యొక్క నామస్మరణ చేత 2 అక్షరములు గల రామనామము చేత మహిమావంతమైన సుగతిని పొందింది. అనంత స్వరూప పూర్వకాలమున ఆదిశేషువు అనేక విధముల తన 1000 ముఖములతో నిన్ను స్తోత్రము చేసి నీకు శయ్యగా ఉన్నాడు. అట్లే శేషువునకు శత్రువైన గరుత్మంతుడు 100 యాగములు తపస్సు చేసి నిన్ను ప్రార్థించి నీకు వాహనముగా ఉన్నాడు. ఓ దేవదేవా, అనేకమైన విచారాలను పోగొట్టునట్టి మీ పాదద్వయమునకు నమస్కరించుచున్నాము. మేము దేవతలము, యుద్ధమందు రాక్షసుల చేత ఓడింపబడి విచారిస్తున్నాము, మమ్మల్ని రక్షించండి. ఇప్పుడు ఇంద్రలోకమందు ఇంద్రుడు లేడు, అతడు ఎచ్చట ఉన్నాడో తెలియదు. స్వర్గలోకమున రాక్షసులకు మాకు యుద్ధము జరిగి మేము ఓడిపోయి రక్షణ శూన్యులమై నిన్ను ఆశ్రయింపవచ్చితిమి. కాబట్టి ఇంద్రుని గాని ఇతరులెవ్వరైనా సమర్థులుండిన వారిని గాని స్వర్గ పరిపాలనకు పంపించి మీ శరణాగతులకు మమ్మల్ని రక్షించండి అని దేవతలు ఆ హరిని వేడుకుంటున్నారు.
ఈ విధంగా దేవ స్తోత్రాలను విని విష్ణుమూర్తి ప్రసన్నుడై వారి కార్యమును గ్రహించి, ఓ దేవతలారా, ఇంద్రుడు గాడిద ముఖము కలిగి విప్రశాపమున పద్మావతి పర్వత గుహయందు పడి ఉన్నాడు. ఆ శాపకారణం ఏమిటంటే, మిత్రవిందుని భార్యతో ఇంద్రుడు రాత్రివేళ రమించి ఉండగా మిత్రవిందుడు అది చూచి గాడిద ముఖము కలిగి స్వర్గానికి పోలేవు అని శపించాడు. అందుచేత ఇంద్రుడు గాడిద ముఖముతో స్వర్గమునకు పోవ అసమర్థుడై లజ్జా దుఃఖముల చేత బాధపడుతున్నాడు. ఆ పద్మావతి పర్వతము పడమటగా గోకర్ణ క్షేత్రానికి ఉత్తర దిశయందు 26 ఆమడల దూరమందున్నది. ఆ పర్వతమున గల దక్షిణపు గుహయందు గాడిద ముఖముతో గడ్డి గాదము తింటూ తీవ్రమైన ఎండలో మీ ఇంద్రుడున్నాడు. కాబట్టి మీరా ఇంద్రుని వద్దనకు వెళ్ళండి. ఆ ఇంద్రుని దోషానికి నివారణోపాయం నేను చెప్తాను. దానివలన ఇంద్రుడు శక్తి గలవాడై గాడిద ముఖాన్ని వదిలి స్వర్గానికి వచ్చి మిమ్మల్ని పాలిస్తాడు అని చెప్పాడు విష్ణుమూర్తి. అంతేకాకుండా, ఓ దేవతలారా, మాఘమాసమున మకర రాశియందు సూర్యుడుండగా మీరు ఆ ఇంద్రుని పట్టి తీసుకొని పోయి తుంగభద్రా నది యందు మాఘస్నానము చేయించిన ఎడల ఆ ఇంద్రుడు శక్తివంతుడై గాడిద ముఖము వదిలి యథారీతిగా ఉంటాడు అని పలికిన శ్రీహరి వాక్యములకు దేవతలు ఆశ్చర్యవంతులై, ఓ శ్రీహరి, గాడిద ముఖము గల ఇంద్రుడు స్వర్గమున పూర్వపు రీతిని పోయి ఎట్లుండగలడు అని దేవతలు అడిగిన విష్ణుమూర్తి వారితో ఇట్లా అన్నాడు. ఓ దేవతలారా, ఈ మాసమున స్నానము చేసిన ఫలితముగా ఇంద్రుని గాడిద ముఖము మాయమగుటంలో వింతలేదు. ఇంతకంటే చిత్రమైన కథ చెప్తాను అని ఆ హరి చెప్పడం ప్రారంభించారు. పూర్వమందు విశ్వామిత్రుడు అను మహర్షి భూలోకానికి ప్రదక్షిణం చేయుచు క్రమంగా గంగా తీరానికి వచ్చి అచ్చట ఉన్న ఒక గంధర్వ కాంతతో రమించాడు. ఆ దోషము వలన వానరముఖము కలవాడై మాఘస్నానము చేసిన ఫలితముచో వెనకటి రూపాన్ని పొందగలిగాడు. అదెలా అంటే, ఆకాశ మార్గమున గంధర్వులు తిరుగుతూ గంగా తటాకానికి వచ్చి భార్యాపుత్రులతో గంగానదీ జలమందు మాఘస్నానము చేసి మాఘ మాసాధిపతునకు నన్ను భక్తితో పూజించి ఆ మాస మహిమను విని పరస్పరము చెప్పుకుంటూ సంతోషంతో భార్యాపుత్రులతో ఆకాశ మార్గాన వెళ్ళారు. వారిలో ఒక కాంత స్నానమునందు ఇష్టము లేక భర్త యొక్క బలవంతాన వారితో వచ్చిన దగుట చేత చలికి భయపడి మాఘస్నానము చేయకుండా అలాగే ఉండిపోయింది. ఆ దోషము వలన ఆమె వారితో ఆకాశ మార్గమునకు పోవే శక్తి లేకుండా ఉండిపోయింది. ఈమె విషయం వారు ఆలోచించకుండా గంధర్వులు తమ దారిన తాము వెళ్ళిపోయారు. ఇక గంధర్వులు వెళ్ళిన వెంటనే మాఘస్నానము లేని ఆమె ఆకాశగమన శక్తి అంతరించగా గంగా తీరమందు గల అరణ్యమందు సంచరించుచూ బాధపడుతూ ఉంది. ఇంతలో విశ్వామిత్రుడు భూప్రదక్షిణము చేయుచుండగా స్నానం చేయటానికి ఆ తీరానికి వచ్చారు. ఆ జనశూన్యమైన మహారణ్యమందు లావణ్యవతియగు ఒక గంధర్వ కన్య ఒంటరిగా కామజనకమై కనిపించింది ఆయనకి. వెంటనే ఆ గాధిసూనుడు మన్మథ పరవశుడై ఆ గంధర్వకాంతతో ఇట్లా అన్నాడు. ఓ కాంత, నీవెవరివి? ఈ జనశూన్యమందు ఈ కారడవిలో ఎలా ఉన్నావు? అసలు నిన్ను రక్షించేవారెవరు? అయ్యో, నేను నిన్ను కాపాడుతాలే, భయపడకు అని పలికి ఆ గాధినందనుడు మోహపరవశుడై నిలువలేక బుద్ధిహీనుడై వెంటనే తన చేతులతో ఆ గంధర్వకన్యను బలవంతంగా బిగేపట్టుకుని తనివి తీరా సంభోగించాడు. విప్రాహ్ పశ్చిమ దుగ్ధయ అను ఆర్యోక్తిని అనుసరించి విశ్వామిత్రుడు గంధర్వ భార్యతో సంభోగించిన పిదప తాను చేసినది దోషమని పశ్చాత్తాపం చెంది గంగా స్నానం చేయటానికి వచ్చాడు. అంతలో గంధర్వులు వారి లోకమునకు వెళ్ళి గంధర్వుడు తన భార్యను కానక తిరిగి వచ్చి ఇటూనటూ తాను స్నానమాడిన ప్రదేశంను చూడగా అతని ఎదుట విశ్వామిత్ర మహర్షియు తన భార్యయు కనిపించారు. వెంటనే వారి దురాచారాన్ని గ్రహించి విశ్వామిత్రుడు ఆచరించిన దోషానికి వానరముఖము కలవాడు వగు అని శపించాడు. తన భార్యని పాషాణంగా పడి ఉండమని శపించాడు. అలా ఆ గంధర్వుడు విశ్వామిత్రునికి తన భార్యకు కూడా శాపాలనిచ్చి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఈ గంధర్వ శాపం వలన విశ్వామిత్రుడు వానరముఖుడయ్యాడు. ఆ గంధర్వ కాంత కూడా గంగా తీరమున కఠిన పాషాణమయ్యింది. ఇలా వారు మందబుద్ధులై శాపరూపాలతో 12 సంవత్సరాలున్నారు. అలా ఉండగా ఒకరోజు నారద మహర్షి, ఆయన త్రిలోక సంచారి కదా, అలా 3 లోకాలు తిరుగుతూ ఈ గంగా తీరానికి వచ్చారు. అక్కడ వానర రూపంతో మందబుద్ధియే ఉన్న విశ్వామిత్రుని చూచి నారదుడు అమిత ఆశ్చర్యాన్ని పొంది తన దివ్య దృష్టిచే జరిగినదంతా తెలుసుకుని మనస్సులో ఇలా అనుకున్నాడు.
అయ్యో, ఈ విశ్వామిత్ర మునివల్లభుడు తన కామోద్రేకము చేత తపోభ్రష్టుడే గౌరవహీనుడయ్యాడు. పరస్త్రీ సంగమము బహుదోషవహము గదా. నారద మహర్షి ఈ రీతిగా ఆలోచిస్తూ విశ్వామిత్రుని పాప పరిహారమునకై వెంటనే మాఘమాసమున సూర్యోదయ కాలమున సంకల్పయుక్తముగా స్నానం చేయించాడు. ఆ స్నాన ఫలితము వలన మాఘమాసాధిపతునకు నేను మిక్కిలి సంతోషించి విశ్వామిత్రునకు వానరముఖాన్ని పోగొట్టి మిక్కిలి సుందరమైన వదనాన్ని కల్పించాను. అప్పుడు ఆ మునులు ఇద్దరూ తపస్సు చేయటానికి పోతూ కమండలోదకముతో పూర్వము ఈ విశ్వామిత్రునితో రమించి భర్త చేత శపింపబడి ఉన్న పాషాణముపై ప్రోక్షించిన వెంటనే ఆ గంధర్వని భార్య కూడా పాషాణ రూపాన్ని వదిలి మిక్కిలి అందమైన వదనార విందాన్ని పొంది ఉన్నది. అప్పుడు నారదుడు ఆ స్త్రీని చూచి మిక్కిలి ఆశ్చర్యం చెందాడు. ఆ గంధర్వకాంతయు ఆ నదీ జలమందు స్నానము చేసి తన లోకానికి చేరుకున్నది. ఈ నారదుడు విశ్వామిత్రుడు కూడా తమ తమ ప్రదేశాలకే వెళ్ళిపోయారు అని ఆ హరి దేవతలతో చెప్పారు. ఇంతటితో మాఘమాసంలో 10వ రోజు 10వ అధ్యాయం సంపూర్ణం.